వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. గూడెం మహిపాల్ రెడ్డి గుండెల్లో గుబులు రేగుతోందా? బీఆర్ఎస్ పార్టీ వేలాడదీసిన కత్తి గూడెంకు గుచ్చుకుంటుందా లేదా? అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పథకం గూడెం మహిపాల్ రెడ్డిని ఇరకాటంలో పడేసిందా? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న వేళ గూడెం సొంత గూటికి చేరుతారా? గూడెం మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు పడనుందా లేదా? అసలు గూడెం మహిపాల్ రెడ్డి వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ బీఫామ్ పై ముచ్చటగా మూడోసారి పటాన్చెరు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కు అధికారం దక్కడంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొని గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ వ్యక్తిగా చలామణి అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. గడిచిన 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను అనగదొక్కారంటూ మహిపాల్ రెడ్డి రాకను కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం బహిరంగంగానే వ్యతిరేకించింది. పార్టీ పెద్దలతో గూడెంకు సఖ్యతగానే ఉన్న గ్రౌండ్ లెవెల్లో అడుగడుగున అన్ని అవమానాలే ఎదురవడం గూడెంకు నియోజకవర్గం తలనొప్పిగా మారిందట. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఒప్పించలేక కాంగ్రెస్ కార్యకర్తలను మెప్పించలేక సతమతం అవుతున్నారట గూడెం మహిపాల్ రెడ్డి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు జంపు జిలానీలను వదలమంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్షన్లోకి దిగడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది మహిపాల్ రెడ్డి పరిస్థితి. అటు కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ మధ్య ఊగిసలాడుతున్నట్లయింది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ గూడెం మహిపాల్ రెడ్డి కోర్టుకు అఫిడవిట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని బూతు మాటలతో తిట్టినా బీఆర్ఎస్ పార్టీ మహిపాల్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? కాంగ్రెస్ కండువాను వేసుకుంటున్నారా పక్కన పెట్టారా అన్న అనుమానాలు సైతం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ పార్టీ వరంగల్ సభకు హడావుడి చేయాల్సిన గూడెం సైలెంట్ గా ఎందుకు ఉన్నారన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ డోర్స్ ఓపెన్ చేయడం లేదని, తాను వస్తానంటే ఆ పార్టీలోనే కొందరు పెద్దలు మోకాలు అడ్డుతున్నారన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్న టాక్. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఇటు కాంగ్రెస్ లోనూ అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద అగాధంలో పడ్డారన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. కార్యకర్తల వద్ద తన గాంభీర్యాన్ని గూడెం ఏమాత్రం తగ్గించకపోవడంతో పార్టీ క్యాడర్ ఆయన వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ రుసుమును సైతం చెల్లించినట్లు తెలుస్తోంది. మనసు ఒక చోట తను ఒక చోటలా మారింది గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి. పార్టీ మారిన మహిపాల్ రెడ్డి తప్పు చేశారన్నది బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. తొందరపాటు నిర్ణయంతో మహిపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్లో పట్టం ఆ పార్టీలోని కొందరు నాయకులకు కలిసొచ్చే అంశంగా మారిందట. దొరికిందే తడవుగా కొందరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావుకు దగ్గర కావడం మహిపాల్ రెడ్డికి మైనస్ గా మారిందట. పటాన్చెరు అంటే మహిపాల్ రెడ్డి అని భావించే బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ద్వితీయ స్థాయి నాయకులతో పటాన్చెరులో బీఆర్ఎస్ పట్టు సడలకుండా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు సిద్ధం చేసుకోవడంతో మహిపాల్ రెడ్డి అవసరం ఉండకపోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో హ్యాట్రిక్ కొట్టిన ఆనందం లేని ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి మిగిలిపోతున్నారు.